ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మీ ఇంట్లో ఏం వండుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా రోజులైంది కదా చికెన్ మటన్ తినక, ఎందుకంటే శ్రావణం అయిపోయింది కదా నిన్నటితోనే. ఇక ఈరోజు సండే కాబట్టి మీరేమో వంట చేసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఆయన అయితే చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇక నేను పిల్లలకి ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. ఈరోజు డైలీ ఉడకపెట్టి అయితే తినిపిస్తున్నాను. డైలీ ఈ ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రూట్స్ మంచివి కదా పిల్లలకి అని చెప్పేసి ఎప్పుడు ఫ్రూట్స్ పెడుతూనే ఉన్నాను. అంటే డైలీ చిన్నుకి స్నాక్స్కి అలా. కానీ ఫ్రూట్స్ వల్ల ఏంటంటే చాలా నంజస్తుంది. అలాగే అమ్ములకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, తనకు కూడా ఫీవర్ వస్తుంది. ఒకటే మోషన్స్, ఒకటే వామిటింగ్స్. రాఖీ పండుగ నుంచి స్టార్ట్ అయితే మొన్న తగ్గినాయి, మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ వామిటింగ్స్ మోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇక అన్నం అయితే తినట్లేదు తను. అమ్ముల కోసం అయితే ఇదైతే కొనుకొచ్చాము. డాక్టర్ గారు అయితే ఇది రాశారనమాట. ఇది తినబెట్టినా కూడా తను అస్సలు తినట్లేదు. ఓన్లీ ఇక ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. ఎగ్ ఒకటి తినిపిస్తాము అని చెప్పేసి రోజుకొకటైతే తినిపిస్తున్నాను. ఈ ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా నంజస్తుంది. ఇక అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఇక ఎగ్స్ తినబెడదాం ఇలా అని చెప్పేసి తినిపిస్తున్నాము. పిల్లలతోనే ఎంతైనా చాలా కష్టం అండి బాబు. అసలు ఒకరికి పోతే ఒకరికి ఇదే అవుతుంది. మొన్న రకనమో చిన్నకు ఫీవర్ వచ్చింది, తర్వాత అమ్ములకి ఇక ఇదే అవుతుంది అన్నమాట మాకు నాన్ స్టాప్గా. ఇక ఏం చేస్తాం, అంతే వెదర్ అట్లున్నది. మరి ఈ గంజి అయితే నేను సపరేట్గా ఎగ్స్ ఉడకపెట్టడానికే పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మొత్తం లోపల ఇలా వైట్ అయిపోయింది కదా. ఇక దీనిలో ఏం వండను ప్రస్తుతానికైతే. ఓన్లీ ఒక ఎగ్సే ఉడకపెడతాను అనమాట ఇందులో. మా ఆయన అయితే పూరీలు చేయమని చెప్పేసి అన్నారనమాట. ఇక ఎగ్స్ ఉడకపెట్టి పూరీ పిండి అయితే కలపాలి. చేస్తా. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? హ్యాపీ సండే. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అయ్యిందండి. శ్రావణం అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే అయితే వస్తుంది కదా, ఆ రోజు తీసిన వ్లాగ్ ఇది. ఇక నేను పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. మా ఆయన అయితే బయటకైతే వెళ్ళారు చికెన్ తీసుకొద్దామని చెప్పేసి. ఇక చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక సండే కాబట్టి లేవడం అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇక లేచి ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలకైతే ఎగ్స్ అలాగే స్నాక్స్ అయితే పెట్టేశాను మార్నింగే. పిల్లలిద్దరు కూడా తినేశారు. వాళ్ళు తిన్న తర్వాతే నేను ఇక వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అవ్వక ముందు నేనైతే హాస్టల్లో ఉండేదాన్ని. హాస్టల్లో మా ఓనర్ అక్కయ్య వాళ్ళు చికెన్లో టమాటా వేస్తే అస్సలు తినకపోయేదాన్ని నేను చికెను. అలా టమాటా వేసి వండడం వలన. కానీ ఇప్పుడు నేనే టమాటా వేసి అయితే వండుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటది. హాస్టల్లో చికెన్లో ఎక్కువగా టమాటాలు వేసి వండేవాళ్ళు. చికెన్ కంటే ఎక్కువగా టమాటా ఫ్లేవరే ఎక్కువ వచ్చేది. అందుకని చెప్పేసి నేనైతే అస్సలు తినకపోయేదాన్ని చికెన్ కర్రీ వండిన ప్రతిసారి. మా మేనత్తనైతే చాలా టేస్టీగా వండుతుంది చికెన్ కర్రీ. గ్రేవీ రావడానికే ఒక టమాటా అలా వేస్తుంది అనమాట. ఆమెను చూసే నేర్చుకున్నా నేను చికెన్ వండడం అయితే. చాలా టేస్టీగా వండుతుంది మా అత్తమ్మ. నేనైతే వీడియో చేసుకుంటూ మాట్లాడుతూనే ఉన్నాను. నేను మాట్లాడింది అయితే ఏం వినిపించట్లేదు, ఎందుకంటే మా చిన్ను టీవీ పెట్టుకొని వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నాడు టీవీది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మా రూమ్ లో అయితే అన్ని వంటలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాను. అదే నేను మా ఇంటికి వెళ్ళాను అనుకో, రైస్ అయితే పెడతాను, మిగతావన్నీ చేస్తాను. కానీ ఓన్లీ ఒక కర్రీస్ వండడం మాత్రం మా అత్తమ్మనే చేస్తుంది. ఎందుకంటే నాకు ఇక్కడైతే అన్ని ఎంత క్వాంటిటీ వేయాలి అనేది అయితే తెలిసి ఉంటుంది నాకు మా రూమ్లో అయితే. అదే మా ఇంటికాడ అస్సలు తెలియదు. అది ఎలా అవుతుందో కర్రీ అని చెప్పేసి భయపడుతూనే ఉంటాను. కర్రీ మొత్తం ప్రిపేర్ చేసి అది తినేదాకా కూడా తెలియదు అది ఎలా ఉంటుందో అని చెప్పేసి అనిపిస్తూనే ఉంటుంది. అది తినేదాకా కూడా ఎవరేమంటారో ఎవరేమనుకుంటారో అని చెప్పేసి
నాకైతే అలానే అనిపిస్తది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక కర్రీ వండడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత పూరీలైతే చేసేస్తున్నాను నేను. మా చిన్ను అయితే మమ్మీ తొందరగా చెయ్యు, మమ్మీ తొందరగా చెయ్యు అని చెప్పేసి వర్రిస్తూనే ఉన్నాడన్నమాట. ఆడొకటి తింటాడో లేదో కానీ వర్రియడమే ఎక్కువ నన్నైతే. నాకైతే పూరీలంటే అస్సలు ఇష్టం ఉండదు. మా ఆయనకైతే చాలా ఇష్టం. నేను ఎక్కువగా చపాతీ తింటా. నాకు చపాతీలే ఇష్టం అనిపిస్తదనమాట. ఇక ఇంట్లో ఇద్దరుంటే ఆపోజిటే ఉంటదనమాట. ఇలానే ఇక మా ఆయన కోసం నేనైతే అప్పుడప్పుడు ఇలా అడ్జస్ట్ అవుతా ఉంటాననమాట. ఇలా తినడం విషయంలో. ఏదైనా ఒకటే స్పెషల్‌గా నా కోసం ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే అస్సలు చేసుకోను నేను. ఇంట్లో అందరు తినేటివే చేస్తాననమాట. నా కోసం ప్రత్యేకంగా చేసుకోవాలంటే నాకు అస్సలు చేసుకోవాలి అనిపించదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొందరు చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక ఇవాళటి వీడియో వచ్చేసి ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.